హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నాను. అండ్ తిను కార్లు, బైక్లు, ఆటోలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మేమైతే మచిలీపట్నంలో ఉన్న బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే బీచ్ ఫెస్ట్ జరుగుతుంది 6, 7, 8న. సో తినైతే మా మరిది చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. అండ్ మచిలీపట్నంకి ఒక పేరు కూడా ఉందండి, మచిలీపట్నం కాకుండా. అదేంటో కామెంట్ కూడా చేయండి. ఇక్కడైతే బీచ్కి సంబంధించిన డెకరేషన్ వర్క్ జరుగుతుంది. నేను మా నాన్న అయితే ఫస్ట్గా వెళ్ళిపోతున్నాము. మా నాన్నకి వర్క్ ఉండడం వల్ల నైట్ కుదరలేదు. నైట్ వ్యూ చాలా బాగుంటుందండి, నైట్ వచ్చి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో అయితే గేట్వే ఆఫ్ అమరావతి అండ్ మంగినపాడు బీచ్ అని చెప్పి ఎంట్రన్స్ పెట్టారు. చాలా బాగుంది. అండ్ బుద్ధుడు చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఈ నత్తని చూశారు కదా, చాలా అంటే చాలా బాగా క్రాఫ్ట్ వర్క్ చేశారు. నేనైతే ఫాస్ట్గా ఫొటోస్ దిగడానికి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ ఏం స్టిల్ ఇవ్వాలో తెలియక ఆలోచిస్తూ ఉన్నాను. నేను మా నాన్న అయితే ఫోటో తీద్దామంటే మమ్మీ వచ్చి వీడియో తీస్తుంటే ఏం చేయాలో తెలియక పిచ్చిగా చేస్తున్నా. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే బొమ్మలు ఉన్నాయి. నేను సడన్గా చూసి రియల్గా ఏమో అనుకున్నాను, బట్ అవన్నీ క్రాఫ్టే. అండ్ ఈ క్రాఫ్ట్ వర్క్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మన ఇండియన్ ఫ్లాగ్ చాలా బాగుంది కదా, అది అలా ఎగురుతూ వెనకాల బీచ్ వ్యూ చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ రైడ్స్ ఉన్నాయి. బట్ మేము మార్నింగ్ రావడం వల్ల మార్నింగ్ ఇవన్నీ లేవు, నైట్ అయితే ఉన్నాయి. సో నైట్ వ్యూ విజిట్ చేయండి, నైట్ వ్యూ అయితే అదిరిపోతుంది. ఇక్కడైతే వాటర్ రైడ్స్ కూడా ఉన్నాయి, బట్ మేము వెళ్ళినప్పుడైతే లేవు. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ ఉంటే వీడియో తీస్తున్నా. మార్నింగ్ వ్యూ అయితే ఇది అన్నమాట. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ సెక్యూరిటీ చాలా బాగుందండి. ఇక్కడైతే వాటర్ ప్యాకెట్ చూస్తున్నారు. సో ఫైనల్లీ బీచ్లోకి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే రాగానే హార్సెస్తో వెల్కమ్ చెప్పినట్టు అనిపించింది, చాలా బాగుంది. ఇక్కడైతే నేను మా నాన్న అక్క కలిసి ఫోటో దిగుతున్నాము. అండ్ ఫాస్ట్గా ఫోటో దిగేసి ఎప్పుడెప్పుడు బీచ్లోకి వెళ్ళిపోదామా అని ఉంది. సో నేనైతే సింగిల్గా ఒక ఫోటో దిగేసి వెళ్ళిపోయాను అనమాట బీచ్లోకి. మా నాన్న అక్కని నన్ను కలిసి తీసుకెళ్తున్నాడు. చాలా ఎంజాయ్ చేసామన్నమాట బీచ్లో మాత్రం. కొంచెం వాటర్ అంత మంచిగా లేవు, బట్ ఆడుకోవడానికి ఒకరోజు ఎంజాయ్ చేయడానికి అయితే పర్లేదు. అక్కడైతే బార్డర్లో పెట్టారనమాట సెక్యూరిటీ కోసం, దాన్ని దాటి వెళ్ళకూడదు. సో మేము అక్కడ దాకా వెళ్ళి అక్కడ దాకా ఎంజాయ్ చేసి వచ్చాము. అండ్ నేనైతే నా హెయిర్ని సెక్యూర్ చేసుకుంటున్నాను, లేదంటే నా హెయిర్ అసలే అంత సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఫుల్గా డ్యామేజ్ అయిపోతుంది. సో పెట్టేసుకున్నాను క్లిప్పు అండ్ ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయాను. బట్ నేను అనుకున్నది ఒకటి, అక్కడ అయ్యింది ఒకటి. నా హెయిర్ ఏమో క్లిప్ పెట్టేసుకున్నాను కదా, ఇంకా సేఫ్ అనుకుంటే నేను ఆడుకున్న ఆటకి మొత్తం ఊడిపోయి పిచ్చ డ్యామేజ్ అయిపోయింది. చూస్తున్నారు కదా వాటర్. అండ్ ఆడుకున్న తర్వాత కార్ అయితే ఎక్కాము, నేను, అక్క అండ్ మై మరిది. అండ్ డ్రెస్ చేంజ్ అయినాక మేమైతే ఉయ్యాలు ఊగాము.
అంతే అండి. మినీ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మచిలీపట్నంకి నేమ్ ఏంటో కూడా పెట్టండి.